కోసం పోలీస్ యంత్రాంగం దూకుడు పెంచింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించి ప్రత్యేక పోస్టర్ ని విడుదల చేశారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలు కూడా ముందుకు వచ్చి సమాచారం ఇవ్వవలసిందిగా కోరారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా డివిజన్ల వారీగా ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థ నియమించామన్నారు. ఈ ప్రత్యేక నియంత్రణలో భాగంగా 20.5 కేజీల గంజాయిని 8 మంది ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ముద్దాయిలకు కనీసం 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్ని కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్ ఎంతమంది కన్జ్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్జ్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఫస్ట్ స్టెప్గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీబ్రోల్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ అక్యూజ్డ్ A1 కట్టా శ్రీను అని చెప్పేసి నందమూరి కాలనీ చీబ్రోలు విలేజ్లో అక్యూజ్డ్ 1గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ కట్టా శ్రీను మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ దొరికినది ఈ కట్టా శ్రీను. అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాం. మళ్ళీ తోట రాజేష్ అక్యూజ్డ్ 2 వీళ్ళు కోవెలముడి విలేజ్ వట్టిచెరుకూరు మండల్. అదేవిధంగా దీంట్లో జోనైల్ అంటే బిలో 18 ఇయర్స్ ఏజ్ కూడా ఇతరు ఉన్నారు. షేక్ మాదర్ వలీ, తర్వాత షేక్ అహ్మద్ అలియాస్ షరీఫ్ A4 అని చెప్పి ఇతరు కూడా ఉన్నారు. దీంట్లో ఏరియా వైజ్ చూసుకున్నామంటే చీబ్రోల్, వట్టిచెరుకూరు, నల్ల లాలాపట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ 3 ఏరియాలో ఒకరికొకరికి కనెక్షన్తో పాటు కలిపి టోటలీ 8 మందిని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో నేర అవకాశాలు బట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా కోర్టులో రిమాండ్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా మనకి 4 మనం అరెస్ట్ చేయడం జరిగింది. నేను చెప్పిన 4. ఇంకా దీంట్లో 4 అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా సపరేట్ టీం పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. వీళ్ళు కన్ఫెషన్ ప్రకారం ఎలాగా ఉందంటే వీళ్ళు పెడ్లర్స్గా ఉంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చీబ్రోల్లో చూసామంటే స్పిన్నింగ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. అదేవిధంగా కాలేజెస్ కూడా 4 కాలేజెస్ దగ్గర ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నట్టు మనకి ఇన్పుట్, ఇంకా మనం కన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళు కన్ఫెషన్ వరకు ఇది మనకి ఇనిషియల్గా తెలిసిన ఇన్పుట్. దీంట్లో మనకి ఈ జోనైల్ అంటే దీంట్లో షేక్ మాదర్ అలీ ఈ నల్ల చెరువులో 17 సంవత్సరము. ఈ వ్యక్తి పైన ఆల్రెడీ ఒక NDPS కేసు ఉంది. 264/2024లో ఒక కేసు, మోటార్ సైకిల్ థెఫ్ట్, మొబైల్ స్నాచింగ్, ఇది కూడా ఈ వ్యక్తి పైన ఉంది. దీంట్లో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో కూడా ఈ ఎవరు జోనైల్ ఉన్నారో షేక్ మాదర్ వలీ అలియాస్ సోహెల్ అలియాస్ గడ్డి. సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే బైక్ని థెఫ్ట్ చేస్తూ అది ఏజెన్సీ ఏరియాకి తీసుకొని వెళ్ళి వచ్చిన రేటు ఏదైనా ఒక పల్సర్ బైక్ 1 లక్షలు అంటే 30,000కి 20,000కి వచ్చినా అమ్మేస్తూ బుక్ అవసరం లేదు, బండి బుక్ అవసరం లేదు, వేరేమీ అవసరం లేదు, వీళ్ళు ఏమీ అడగరు కూడా, పైన అక్కడ ఇచ్చేసి తీసుకొని వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇది మోడస్ ఆపరండి. ఇది ముందు నుంచి నాకు కూడా ఐడియా ఉంది. ముందే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో పని చేశాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న 8 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, సో ఇదే విధంగా ఈ లింక్ ఇంకా కొన్ని చోట కూడా ఉండొచ్చు. సో దీని మేరకు మేము ఇన్ డెప్త్ వెళ్తాం ఈ పర్టికులర్ కేసులో. మళ్ళీ ఈ కేసులో నెక్స్ట్ 4 దొరికినా వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే మనకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఫర్దర్గా అలర్ట్ అవుతారు కాబట్టి దీనిలో ఫర్దర్గా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారని నేను ఇవ్వట్లేదు. సో ఇది కేసు సంబంధించిన డీటెయిల్స్. దీంట్లో A1 ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెళ్ళిన తర్వాత ఇంకా ఈ మిగిలిన 3 నుంచి కూడా కొంత మనం సీజ్ చేయడం జరిగింది. గంజా ఒకే ప్లేస్లో ఒకరితో పాటు కాదు, అది డిఫరెంట్గా సీజ్ చేస్తాము. అది కేసులో తీసుకొని వచ్చాము కరెక్ట్గా. మీ వరకు ఇది ఇన్పుట్.